నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి మాలమాదిగల గొడవ ఎక్కువ జరుగుతుంది. దీనికి సంబంధించి మన పిఎంఆర్ టీవీలో గతంలో జల్లెడ స్టార్గా ఫేమస్ అయినటువంటి లక్ష్మణ్, ఆయన సింగరు, రైటరు, లెక్చరరు, మరి ఇప్పుడు ఏం చేస్తుండు, ఎట్లా ఉన్నాడు, వీటిపైన ఎట్లా స్పందిస్తాడు, ఇంకా అనేక ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడదాం. మన పిఎంఆర్ టీవీ ఛానల్కి వచ్చిండు లక్ష్మణ్. నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నావు? చాలా తర్వాత అంత బాగానే మొత్తం ఊపుతుందిగా, మొత్తం ఛానల్ మొత్తం మంచిగా నడుస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఎట్లున్నావు? నా ప్రజెంట్ అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కళాకారుగా చేసిన. తెలంగాణ ఇంత పోరాటం చేసి కూడా మమ్మల్ని గుర్తించలేరు, ఏం అసలు ఎవరు దేకకూడలేరు. ఇప్పుడు ఏదో చదువుకున్నా కాబట్టి కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాయి. కాలేజ్గా లెక్చరర్గా శివశివని కాలేజ్లో హిందీ లెక్చరర్గా చేస్తున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. ఓకే, రైట్. ఇప్పుడు ఏంది గొడవ? మరి మాదిగల గొడవ పైన నువ్వు ఒక సింగరు, ఎక్కువ మంది ఈ కమ్యూనిటీలలోనే 90% సింగర్లు ఉన్నారు అనుకుంటా. అవును అవును, రైటర్లు, సింగర్లు అంటే ఇప్పుడు జయరాజు అన్న కావచ్చు, అందేశ్రీ అన్న కావచ్చు, గద్దర్ అన్న కావచ్చు, గోరెట్టి వెంకన్న కావచ్చు, సాయి చందు, రసమయ్య, ఏపూర్ సోమన్న, సుక్కరామ్ నరసయ్య, రేంజర్ల రాజేష్, గిద్దరామ్ నరసయ్య, అవును, ఇట్లా ఎవరిని తీసుకున్నా దాదాపు ఈ రెండు కమ్యూనిటీల నుంచి ఈ మాలామాదిగ అనేది అంటే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ దేంట్లో కూడా ఫస్ట్ ఉంటారు. ఉద్యమాల్లో కావచ్చు, ఈ పాటలు కావచ్చు, రాయడంలో కావచ్చు, వాళ్ళ యాక్టింగ్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఎక్కడ ఎవరు తీసుకున్నా 90% ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే వేరే వృత్తి లేదు కదా. ఇప్పుడు ఏదో భూములు, పొలాలు ఏం లేదు. వీళ్ళు మాట ద్వారా సంపాదించాలి, పాట ద్వారా సంపాదించాలి, లేకపోతే వాళ్ళ కళను చూపెట్టాలి నలుగురికి. అప్పుడే వాళ్ళకి అంటే పొట్ట నిండాలంటే ఏదో ఒక కళ చూపించాలి కదా. మనం చూస్తుంటాం, అక్కడిక్కడ చేస్తుంటాం. వాళ్ళు ఏదో ఒకటి పాట పాడుతుంటారు, ఏదో ఒకటి మాట మాట్లాడుతుంటారు, కడుపు నింపుకుంటూ ఉంటారు. అదే ఇంతకాలం అగ్రవర్ణాలకు దళితులకు మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగేది అప్పుడు. అవును, కొంత ఇప్పుడు ఒక 1 month బ్యాక్ కూడా, 1 month 2 months, అవును, ఒక 2-3 నెలల కిందట అసలు మొత్తం మన దళితులే కానీ బీసీలే కానీ అగ్రవర్ణాలు దోసుకపోయేటోళ్ళు. అవును, మొత్తం రెడ్డిలు, వెలమలు, కమ్మలు అని ఇట్లా మాట్లాడేది, బ్రాహ్మిన్స్, మనువాదులు అని మాట్లాడేది అప్పుడు. ఇప్పుడు గత 2-3 నెలల నుంచి, నెల రోజుల నుంచి ఎస్పెషల్గా చూస్తుంటే అలాగే ఏ ఫార్వర్డ్ కమ్యూనిటీ మీద కూడా కోపం లేదు. మాదిగలకు మాలల మీద, మాలలకు మాదిగల మీద ఉన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది. అసలు నిజంగా ఏం మాట్లాడతారు దీనిపైన? ఎవరు కరెక్టు, ఎవరిది తప్పు? అంటే ఒక విషయం చెప్పాలన్నా, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒక ఇంట్లో అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు కూడా ఒక 4 ఎకరాల కోసం, 2 ఎకరాల కోసం, 1 ఎకరం కోసం కూడా గొడవ పట్టుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎవరు ఉద్యమం వాళ్ళదన్న. ఇప్పుడు ఇగో మందకృష్ణ గారు సీనియరు, పెద్ద ఆయన ఉద్యమకారుడు. ఆయనకి ఎవరు ఇప్పటి వరకు కూడా ఏళ్ళు చూపిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏదైతే తను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి కూడా మొన్న రీసెంట్గా కూడా 50,000 మందితోనే మన పెరడ్ గ్రౌండ్లో ఆయన సభ పెట్టుకున్నాడు. అప్పుడు కూడా ఏ మాలలు కూడా అడ్డు రాలే. క్లారిటీగా చెప్తున్నా, అడ్డు రాలే. మరి గత 27-38 సంవత్సరాల నుంచి ఎవరు అడ్డు రాంది, ఇప్పుడే ఎందుకు అడ్డు వస్తున్నారు అనేది అసలైన కారణం ఒక కంటెంట్. అవును, నరేంద్ర మోడీ వాళ్ళు ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా, మందకృష్ణ అప్పుడు కూడా మాలల సభ పెట్టలేదు. అసలు ఈ మధ్యనే కౌంటర్ గా సభలు పెట్టడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇదంతా చూస్తుంటే అంటే ఏంటంటే అన్న పెద్దవారు అని ఏంటంటే అనిన మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాలలు మాలలు రెచ్చగొడుతుంటే మాలలు మనవాదులు, మాలలు దోచుకుంటున్నారు, మాలలు ఇది చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేస్తున్నా అన్న, బాబాసాహెబ్ని అంబేద్కర్ గారిని అంత విమర్శించే మందకృష్ణ గారు అట్లా ఒక పెద్ద మనిషి. నాకంటే ఆయనంతా నాకు అనుభవం లేదు, కానీ అది తప్పు కదన్న. ఏమన్నాడు అంటే అంబేద్కర్ గారిని ఆయన మాటలు, అంబేద్కర్ ఆయన వాళ్ళతోనే సభ పెట్టుకున్నాడు. అంబేద్కర్ అతను ఇట్లా అంటే పెద్ద ఆయన ప్రపంచ మేధావి. ఆయనకు ప్రపంచం మొత్తం స్వాగతిస్తాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం కూడా ఆయన కనిపిస్తుంది మనకు విగ్రహం. మరి అలాంటి గొప్ప వ్యక్తి గురించి మీరు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మందకృష్ణ అన్న గారు ఈరోజు అన్న ఉన్న వాస్తవం చెప్తున్నా, ఈ స్థాయిలో ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఎట్లా? అవును, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు తను ఈరోజు లేకపోతే ఈరోజు మందకృష్ణ అన్న గారు కావు, మాలా మాదిగా 2 వర్గాలు కూడా ఊరి బయట ఉండేది. ఇప్పుడు కూడా ఊరి బయట ఉన్నాయి కదా. కొన్ని ఊర్లో ఇప్పుడు చాలా మంది అన్న డెవలప్ అయినరు. ఊరి బయట అని ఎలా అంటున్నాం? ఇప్పుడు చాలా ఎలివాడనో కాడవాడనో పక్కకు లేదన్న. ఇప్పుడు అంత ఇది లేదు. ఇప్పుడు మీకు తెలుసు అనుకో, రెడ్డి కాపు నాకు తెలిసి అయితే ఉన్న వాస్తవం చెప్తున్నా, వాళ్ళకంటే కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయిపోతున్నారు. రిజర్వేషన్ అన్న, ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను 100% చెప్తున్నా. నేను ఒక మాల, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొందరు ఏమంటారు అంటే, అన్న మాల మాదిగా వీళ్ళు డెవలప్మెంట్ అవ్వలేదని చెప్తుంటారు కదా. టోటల్ వాళ్ళకు ఇంకా అందలేదు. మ్యాక్సిమం 75%, 70% అయితే డెవలప్మెంట్ అయినరు.
వీళ్ళు ఉద్యోగాలు అంటే ఇంట్లో భూములు లేవు, పొలాలు లేవు, ఏం లేదు, కానీ ఒక్క జాబ్ వచ్చిందనుకో ఇల్లు సెట్ అయినట్టే ఉన్న వాస్తవం చెప్తున్నా. కానీ అట్లాంటిది మరి అట్లా బాబాసాహెబ్ ఏదో రిజర్వేషన్ పెట్టిండ్రు దాన్ని సరే, వీళ్ళ ఉద్యమం ఏందో మందకృష్ణ అన్న ఉద్యమం ఏందో ఆయన చేసుకొని, కానీ మాలలు మనవాదులు మాలలు దోచుకుంటున్నారు, మాలలేమో కంచాలను గుంజుకుంటున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే ఇప్పుడు వర్గీకరణకు మీరు వ్యతిరేకమా అన్న? ఒకటి చెప్తున్నా, వర్గీకరణకు వ్యతిరేకం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఎవడు మాలలు ఎవ్వడన్నా ఒక మాట మాట్లాడిండా? మీరు చెప్పండి ఒక ఛానల్ ద్వారా. ఎవ్వడన్నా ఒక మీరు మోడీ గారితో సభ పెట్టినా మాకు అనవసరం, ఆయన ఏంటంటే అన్న పెట్టుకున్నాడు ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శిస్తున్నారు, మాలలను విమర్శిస్తున్నారు, రెచ్చగొట్టే. ఎందుకన్నా రీసెంట్గా మనం చూసినాం, పాటలు కూడా చూసినాం, ఆయన పేరు సుఖారాం నరసయ్య. ఎట్లా పాటలు ఇగో జాతుల గురించి మాట్లాడుతున్నారు. ఇగో చూడండి, ఇగో జాతుల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఏంది ఆ పాటలో? మాదిగ ఉపకులాలకు కంచాలు గుంజుకొని, మా మాదిగ ఉపకులాల కంచాలు గుంజుకొని నీతి లేని మనవాదులు రాజకీయం చేస్తున్నారట. వీళ్ళు ఎవరు? మాలలు. మీ జాతికి, మాల జాతికి ఆపద వస్తే మా మాదిగలే ముందుగా ఉండాలి. మరి ఇది తప్పు కదన్నా. మాదిగలకు ఆపద వస్తే మాలలు ఉన్నారు, మాలలకు ఆపద వస్తే మాదిగలు ఉన్నారు. వీళ్ళిద్దరు ఇప్పటి బంధం కాదు, తరతరాల నుంచి అప్పటి నుంచి వస్తున్న బంధం. అగ్రవర్ణాలు వీళ్ళ రెండు జాతులను కూడా ఊరి బయట పెట్టాయి. కానీ ఇప్పుడేమొస్తున్నాయి? ఇప్పుడు రెండు వర్గాల్లో ఒక ఆట పెట్టి వాళ్ళు బయట నుంచి ఒక టీవీ సీరియల్ లాగా చూస్తున్నారు. 100% చెప్తున్నా. ఎవరైనా మీరు ఎక్కడ ఏ పేపర్లో చూసినా పొద్దున లేసుడికే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేపర్లో మాటికి కేసీఆర్ మా తెలంగాణ కావాలి, మా తెలంగాణ కావాలని చూస్తున్నా. ఇప్పుడు టీవీ ఛానల్లో మాల మాదిగ ఆ రెండు న్యూస్ తప్ప ఫస్ట్ పేపర్లో మెయిన్ అదే వస్తుంది. యూట్యూబ్ ఛానల్లోనే సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే మాల మాదిగ అని వస్తుంది. అసలు దాని గురించి కొందరికి తెలియదు కానీ ఉద్యమానికి వస్తున్నారు. అంటే దీనిపై అంటే మీరు మనసు పూర్తిగా చెప్తున్నానన్నా, మీరు ఉద్యమాలు చేసుకోండి. మీరు ఉద్యమాలు ఏం చేసుకుంటారో చేసుకోండి, దయచేసి గొడవ పెట్టుకోకండి. దీనివల్ల నా మిడిల్ క్లాస్ వల్ల నిజం చెప్తున్నా, మన లాంటి వాళ్ళు అన్నతమ్ములు కలిసి ఉన్న వాళ్ళు ఒక దూరం అయిపోతున్నారు అన్న బంధుత్వం. అది చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ నిన్న ఫోన్ చేసిండు నాకు, కనీసం ఒక స్టేటస్ పెట్టుకుంటే అన్న దానికి మనకి లింక్ పోయిందేమో, వాడు జై మాది అంటే పెడుతున్నాడు. అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుంది అక్కడ. ముందట్లెక్క లేదు. నిజం చెప్తున్నా అన్న, నిజం చెప్తున్నా. అడిగితే అట్లేం లేదు, ఇది కొద్ది మంది గుప్పెడు మంది చేస్తున్నా లేదన్నా, తప్పు అన్న. నిజం చెప్తున్నా. వాళ్ళ మనసులో వాళ్ళకు ఒక రెచ్చగొట్టే విధంగా ఉన్నవాసం చెప్తున్నా. ఇప్పుడు మాల జాతి కావచ్చు, మాదిగ వర్గం కావచ్చు, ఈ మాదిగ అనేది చాలా అన్నతమ్ములు కలిసి ఉన్నారన్న. వర్గీకరణ అవుతుందో లేదో తర్వాత విషయం. అయిందా తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. కాదా వీళ్ళు సైలెంట్ గా ఉండని. కానీ గొడవలు వద్దన్న. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసా, ఒక మాల అయిన ఊర్లో చనిపోతే అన్న, రాత్రి నుంచి పగల వరకు మళ్ళీ సావు అయ్యే వరకు మాదిగ మొత్తం మాల దగ్గర ఉంటారు. మాలోడు చచ్చిపోతే మాదిగ జాతి మొత్తం అక్కడ ఉంటారు. కానీ అగ్రవర్ణాలు టైం చూస్తారు. సావు ఎప్పుడు? రేపు 12 గంటల దాకా. రేపు 12 గంటలు ఇంకా ఫోన్ చేస్తారు, అరే ఇంకా టైం ఉంది 1 గంట ఉంది అంటే ఇంకా మా పొలంలో పోయి గడ్డి వేసి మళ్ళీ ఇంకా వస్తారు ఆ సావు. వీళ్ళు మాత్రం రాత్రి ఒక జాతిని ఒక మాదిగ వీళ్ళిద్దరు మొత్తం ఆ సావు అయిపోయిన దాకా అక్కడ వర్క్ చేస్తారు, పని చేస్తారు. అంత అటాచ్మెంట్ ఉన్నది వాళ్ళది. ఇప్పుడు దూరం అయిపోతుంది అన్న. ఇప్పుడే వాళ్ళు అగ్రవర్ణాలు ఏం చేస్తున్నారంటే క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు మాది కూడా చచ్చిపోతే అరే వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏంటంటే మాల జాతి కొంచెం దూరం అయిపోతున్నట్టు పరిస్థితి అనిపిస్తుంది. అంటే బంధం అది ఇన్ని రోజులు. ఇప్పుడు రేంజర్ల రాజేష్ కూడా పాటలు పాడిండు, మాట్లాడిండు. అవును. మహాసేన రాజేష్ ఈయన కూడా మాట్లాడిండు. అవునవును. వివేకన్న వాళ్ళు కూడా సభ పెట్టుకున్నారు. ఆ సభలో కూడా కొందరు మందకృష్ణను కూడా అంటే తిట్టినట్టు, అంటే విమర్శించినట్టు విపరీతం ఘోరంగా కూడా ఉన్నాయి. రెండు వర్గాల వాళ్ళు కూడా విమర్శించుకుంటారు కదా, సైడ్ ఉంది అటు సైడ్. ఓకే అయిపోయింది. అయితే నా అభిప్రాయం ఏంటంటే అన్న, అంటే మీరు ఇలా సమర్థిస్తారా? ఒక్కొక్క నిమిషం నేను చెప్పను ఒకటి. నా అభిప్రాయం ఏంటంటే, ఒక కాలేజ్ లెక్చరర్ అన్న, నేను రీసెంట్గా ఏంటంటే ఒక బాబు చిన్న 4వ క్లాస్ బాబు, అంటే 4 years బాబు, ఆ చిన్న బాబు ముద్దుగున్నాడని ఇట్లా తల మీద చెయ్యి పెట్టి ఇట్లా బుజ్జగిచ్చి ఇట్లా ఒక తల మీద కొట్టాను. అంటే ముద్దుగున్నాడని మళ్ళీ కొట్టి ముంగటెళ్ళాను. వెనుక నుంచి ఫడల్దని వీపుల మీద కొట్టాడు ఆ పిల్లాడు. ఆడు ఉన్నాడు ఎంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బాబు. అంటే నేను కొడితేనే రిటర్న్ కొట్టాడు, నేను కొట్టడా బాబు. మరి ఇప్పుడు ఇది కూడా ఈ సభ ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నా, మాదిగా దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్న మందకృష్ణ అన్న ఈ పోరాటంకి ఎవరు ఆపురాలి అన్న. ఆయన గురించి ఎవరు కూడా చెడుగా మాట్లాడలే, ఆయన గురించి మాట్లాడలే. ఇప్పుడు కూడా మీరు గారిని మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే అంబేద్కర్ని విమర్శించుండో, ఎప్పుడైతే మాలర్ని విమర్శించుండో, అప్పుడు ఆయన
అసలు మాకు రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నా కూడా రెస్పెక్ట్ ఆయన కోల్పోతున్నాడు అన్న. క్లారిటీ కనీసం ఒక్క చిన్న మాట అన్న, బాబాసాహెబ్ నేను అన్నా కదా ఈ ప్రెస్ ముఖ్యంలో సారీ చెప్తున్నాను, ఒక్క మాట చెప్తే మరి సైలెంట్ అయిపోతారు. కానీ ఇప్పుడు మాకు దూరం అయిపోతున్న బంధం. క్లారిటీగా చెప్తున్నా, మీరు చెప్తున్నారు మరి సభ ఎందుకు పెట్టిందంటే ఆ సభలో క్లారిటీగా చెప్తున్నా. మీరు వెళ్ళిన సభకు మాలసింహగర్జన అన్నా నేను వెళ్ళాను, క్లారిటీగా చెప్తున్నా వెళ్ళాను. కానీ ఒకటి విషయం అన్నా, 100 కూర్చున్న పేరు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడు కూడా ఎందుకోసం అంటే ఆయన ఉద్యమకారుడు కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్న, గౌరవం ఇస్తున్నారు. మీరు మందకృష్ణ గారు మీరు అలా మాట్లాడకండి అని చెప్తున్నారు. వివేకానంద ఎప్పుడైనా అలా మాట్లాడిన మాటలు ఉన్నాయా మీరు చూపియండి. ఆయన క్లారిటీగా చెప్తా అన్న పార్టీలు పక్కన పెట్టండి అన్న, ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది ఆ పార్టీ. ఒక మందకృష్ణ గారు కూడా మాట్లాడిండు, ఆయన కండువాలు నీది 3 కండువాలు మాట్లాడి రాజకీయ నాయకుడు వివేకానంద. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు లేకపోతే రేపు. కానీ మందకృష్ణ అన్నది ఒక సమాజం కోసం ఉన్నారు కదా, సమాజం కోసం వర్గం కోసం పోరాటం చేస్తున్నాడు కదా. రాజకీయ నాయకుడు గురించి మాటలు రాజకీయ నాయకుడు ఏందన్నా ఇప్పుడు మనం చూస్తలేమా, ఈ రోజు ఈ పార్టీ ఇంకో వేరే పార్టీ. రైట్. కానీ ఫైనల్ గా మరి వీళ్ళిద్దరు అంత కలిసి ఉండాలంటే నువ్వు ఒక సింగర్ గా ఏదైనా పాట ఉందా మీ దగ్గర? రాసిన నేను ఎందుకోసం అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళ కోసం ఒక పాట రాసిన. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు మీరు ఏదైతే ఉందో మోసపోకండి, వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి. మరొకసారి చెప్తున్నాం, ఈ మాల సోదరులు కావచ్చు, మాదిగ సోదరులు కావచ్చు, మనం ఊర్లో అందరు కలిసి ఉన్నాము, కలిసే ఉందాం. ఆ రిజర్వేషన్ అవుతుందో లేదో తర్వాత విషయం, ఫర్దర్ అది నెక్స్ట్ స్టెప్. అది ఎందుకోసం అంటే అయ్యేది ఉంటే ఆగది, మన చేతిలో ఏం లేదు. అది నేను ఇచ్చేది కాదు. ఇప్పుడు మాదిగ వాళ్ళు ఏదైతే మాల జాతి గుంజుకుంటున్నారంటే మాలలు ఇస్తే అది తీసుకునేది ఏం లేదన్న. కోర్టు ఉంది, అది కోర్టు ఉంది, కోర్టు పని కోర్టు చేస్తుంది, పార్లమెంట్ ఉంది. వీళ్ళు ఏదైతే 50% వీళ్ళు ఇద్దరు వాళ్ళకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా అవుతుంది 29 రాష్ట్రాల్లో. అయితే మరి వాళ్ళ కోసం ఇప్పుడు నేను రాసిన పాట, మోసపోకు మాదిగ సోదరా రెచ్చిపోకు మాల సోదరా, మోసపోకు మాదిగ సోదరా రెచ్చిపోకు మాల సోదరా, దళిత వాడిలో పుట్టినామురా టీవీ సీరియల్ చూస్తున్నారురా. మనం అందరం కలిసి దళిత వాడలో పుట్టిన వాళ్ళం, కానీ మడలో మనకు చిచ్చు పెట్టి ఈరోజు టీవీ సీరియల్ చూస్తున్నారు వాళ్ళు, పై వాళ్ళు, అగ్రకున్న వాళ్ళు. అందుకే మోసపోకు మాల దళితుడా రెచ్చిపోకు మాదిగ దళితుడా. ఈ రాజకీయం ఎట్లా నడుస్తుంది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఉద్యమాలు చేసేటోళ్ళు, ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు, ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు, గంటకో స్పీచ్ ఇచ్చి రెచ్చగొడుతూ ఉన్నారు. ఉద్యమాల పేరు చెప్పి రాజకీయం చేస్తుండ్రు, గంటకో స్పీచ్ ఇచ్చి రెచ్చగొడుతూ ఉన్నారు. ఫోటోలకు ఫోజు ఇస్తూ బ్యానర్లు గడుతుండ్రు, ఫోటోలకు ఫోజు ఇస్తూ బ్యానర్లు కొడుతుండ్రు. లాస్ట్కి వచ్చేసరికి ఎస్సీ రిజర్వేషన్ అంటూ జేబు నింపుకుంటుండ్రు. మాలపకు మోసపకు మాల దళితుడా మోసపకు మాదిగ దళితుడా, మోసపకు మాల దళితుడా మోసపకు మాదిగ దళితుడా. పల్లె పల్లె తిరుగుతుండు చందాలు అడుగుతుండ్రు. తిరుగుతుండ్రా లేరా వాళ్ళు? నేను మాదిగ సమాజం కోసం చేస్తున్నా, నేను నా మాల కోసం సమాజం కోసం చేస్తున్నా. పల్లె పల్లె తిరుగుతుండ్రు చందాలు అడుగుతుండ్రు, జైబీము చలుకుకుంట జేబు నింపుతుంటుండ్రు. పల్లె పల్లె తిరుగుతుండ్రు చందాలు అడుగుతుండ్రు, మాదిగా జాతి అంటూ జేబు నింపుకుంటుండ్రు. మోసపౌడు ఎన్ని రోజురా ఆపు నీ పోరాటమురా, మోసపోకు మాల దళితుడా మోసపోకు మాదిగ దళితుడా. ఎవరైనా కానీ అన్న ఉన్నవాసం చెప్తున్నా, దయచేసి పోరాటం అది అయ్యేది అవుతుంది. వాళ్ళ పోరాటాల కోసం మీరు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారన్న, ఎవరు వాళ్ళ జేబుల నుంచి ఏ నాయకుడన్నా పెట్టిండ వాళ్ళ? ఎవరు పెట్టరు. వాళ్ళు మాదిగ నేను మాదిగ కోసం పోరాడుతున్నాన్ని వాళ్ళు ఇస్తారు, 10,000 20,000 30,000 ఇస్తారు. ఆ ప్రోగ్రాం పెడుతున్నారు, లక్షలు ఇచ్చి పెద్ద ప్రోగ్రాం పెడుతున్నారన్న. దాంట్లో మన జాతికి ఒక 20 మందికి ఇల్లు కట్టిస్తే 20 కుటుంబాలు బాగుంటాయని వీళ్ళకి సోయలేదన్న. ఇది అవసరం అన్న చెప్పండి. అన్నట్టు మాదిగల డబ్బున్నోళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో కట్టియచ్చు, మాలలో డబ్బు పెడితే అన్న ఆ డబ్బులతోని క్లారిటీగా చెప్తున్నా, ఒక 20 మంది కుటుంబాలు పెడితే కాళ్ళు పట్టుకుంటారు అన్న. 20 మంది చాలా మంది ఇల్లు లేవు అన్న.
రోడ్డు మీద ఉన్నారన్న వాళ్ళ బతుకులు. కానీ అట్లాంటి కూలీ చేసే 10 కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారన్న. 400 300 కూలీ చేసి పాపం టికెట్లు కట్టుకుని వస్తారు. వీళ్ళు ఏసీ కార్లలో వస్తున్నారు. మీరు అన్నట్టు 2 కులాలలో డబ్బులు ఉన్న వాళ్ళు 2 కులాలు ఉన్న పేదోళ్ళకి చాలా మందికి చేస్తే కట్టొచ్చు అన్న. మంచి జాబ్లు వచ్చిన వాళ్ళు కానీ, మంచి డబ్బు సంపాదించిన వాళ్ళు కానీ, మంత్రులైన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ, 100% కార్పొరేషన్ పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, కార్పొరేషన్ లోన్లు తీసుకున్న వాళ్ళు కానీ, 100% వీళ్ళందరూ కూడా కొంత, ఇప్పుడు నీకు ఇల్లు లేదు ఎగ్జాంపుల్ లేదన్న. అవును, నువ్వు ఇంత పెద్ద టాలెంట్ ఉన్నా, ఇంత ఉద్యమకారుడు అయినా, సింగర్ అయినా లేదు. ఈవెన్ మాల కమ్యూనిటీలో అయినా కూడా ఇవి లక్ష్మణ్, మరి నీకు సొంత ఇల్లు లేదు, నువ్వు ఇంత వయసు వచ్చింది, నీకు పెళ్లి చేసుకోవాలి, మరి నీకు ఒక 10 లక్షలు ఇస్తాను చిన్నగా ఏదన్నా సాయం చేయరు. సాయం అనే గుణం లేదు అక్కడ. మరి ఇప్పుడు మాల సింహ గర్జనకు 10-20 కోట్ల ఖర్చు పెడతారన్న. నేను క్లారిటీగా చెప్తున్నా కదా, అందుకే నా జాతులు ముంగట పోవట్లేదు. ఇది మాల కావచ్చు, మాదిగా కావచ్చు, నేను క్లారిటీగా చెప్తున్నా. జాతి కోసం వాళ్ళు ఎంతలో పెడతారు. మరి సమాజంలో ఒక చదువుకున్న పిల్లాడు ఉన్నాడు, సమాజంలో కొన్ని ఇల్లులు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఆదుకోవడం అనేది ఇది లేదు. క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు నేను ఇప్పుడు మందకృష్ణకు కూడా ఇదే చెప్తున్నా. అన్న పోరాటం అంతా చేస్తున్నాడు కదా, పోరాటం ఆ వచ్చిన డబ్బులతోనే ఒక 30 కుటుంబాలు ఇల్లులు కట్టిస్తే ఎంతో, ఆయన ఒక్క మాట చెప్తానా, లక్షల మంది వస్తారన్న. అదే ఆ కమ్యూనిటీలో, మాదిగ కమ్యూనిటీలో జాబ్ చేసే ప్రొఫెసర్లు, ఆ కార్పొరేషన్ పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అవును, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అవును, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వీటిలో పెట్టిన వాళ్ళు ఉన్నారు, బంగారం ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును, నువ్వు అన్నట్టు ఒక మంచికి ఒక 10 మందికో 20 మందికో 5 లక్షలు 10 లక్షలు పెట్టి, అవును, ఒక్కొక్క నాయకుడు ఒక 10 మందికో 20 మందికో చేస్తే అట్లాంటి వాళ్ళు 1000 మంది నాయకులు ఉన్నారు అంటే 1,00,000 మంది కట్టియచ్చు. ఒక మాట చెప్తాను, కరెక్ట్ 100% చెప్తా. మాదిగా ఒకటి, మాల మాదిగా ఒకటి, ఇంకో విషయం చెప్పాలన్నా, దోచుకుని అని చెప్తుంది కదా అన్నకు, ఇది చాలా మంది కన్నా తెలియదు అన్న విషయం. ఏదైతే మన మందకృష్ణ అన్న గారు అన్నారు కదా, మా మాలలు దోచుకున్నారు అంటే, నేను చెప్తున్నా, నా ఉన్న బాధతో చెప్తున్నా, ఎవరు దోచుకున్నారో క్లారిటీ కన్నా రాసిన. ఇక్కడ సీఎం మన మాలలో ఎంత అన్న, ఒక్కోడు సీఎం దామోదర సీఎం, ఒక్కోడు. మిత్రులారా ప్రతి ఒక్కరు ఇది గమనించి, ఆంధ్రప్రదేశ్ ఒక్కో మాల సీఎం దామోదరం. అయితే మాదిగ సీఎంలో 7 ఉన్నారన్న, వాళ్ళ పేర్లతో సహా తీసుకొచ్చిన. ఫస్ట్ రామ్ సుధాకర్ దాస్, ఈయన బీహార్ ముఖ్యమంత్రి అన్న, మాదిగ ముఖ్యమంత్రి. సెకండ్ ఎంపీ భోలే పాశ్వన్ శాస్త్రి, ఇది బీహార్ ముఖ్యమంత్రి, ఈయన మాదిగ ముఖ్యమంత్రి. మరి జ్యోతిరా మనోజ్ బీహార్ ముఖ్యమంత్రి, ఈయన మాదిగ ముఖ్యమంత్రి. జగన్నాథ్ తహదీర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఈయన మాదిగ ముఖ్యమంత్రి. మాయావతి దీది, ఇది ఉత్తరప్రదేశ్, మాదిగ ముఖ్యమంత్రి. మరి సుశీల్ కుమార్ సిండే మహారాష్ట్ర, మాదిగ ముఖ్యమంత్రి. మరి చరణ్ సింగ్ పంజాబ్, ఇదైనా మాదిగ ముఖ్యమంత్రి. మరి 7 మాదిగ ముఖ్యమంత్రులు ఉన్నారన్న, మాలలో ఒక్కరున్నారు. దోచుకున్నది ఎవరు ఇప్పుడు చెప్పండి? మాటికి దోచుకున్నారంటే ఇలా రెచ్చగొడుతూ మనది మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదన్న. మీరు డెవలప్మెంట్ అయినా, మేము అయినా, మన బహుజనులు డెవలప్మెంట్ అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నా. ఎందుకు దోచుకున్నారు? ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు అవుతారు. వాడు ఎమ్మెల్యే ఎట్లా అయిందంటే రసమే తెలియదా, పాట పాడినప్పుడు ఎమ్మెల్యే అయిండు, ఇప్పుడు చూడండి సైడ్లో ఓడిపోయిండు, ఇప్పుడు ఇంకా కొత్త పాట తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు రసమయ్య కూడా చాలా మందికి ఇల్లు కట్టేయచ్చాను అనుకుంటా, సొంత డబ్బులు పెట్టి అన్న. రసమయ్య కానీ, బాలకసుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ కానీ, వీళ్ళు అనుకుంటే ఒక్కొక్కరు ఒక 100 మందికి సాయం చేయొచ్చు. రసమయ్య అన్న, ఆ మాల ఆయన కూడా ఒక మాల కుటుంబానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సభకు కూడా రాలే, కానీ ఇప్పుడు ఒక పాట పాడుతున్నాడు. ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన పాట పాడుతున్నాడు. కానీ మీరు ఆలోచించండి, ఆయన దానిపైన పాట అంటే వాళ్ళ పని ఏంటంటే, నేను ఇంకా మళ్ళీ మా పార్టీ రావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, అంతే. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, సమాజం ఎటు గంగల కలిసిపోయినా నాకు పర్వాలేదు. ఇది ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎగురుకుంటా పాటలు పాడుతున్నావు. అవును, రేవంత్ రెడ్డి మీద కొత్త పాట రాసిండు, అది ఐడియా ఉందా? అది నాకు రాదు, కానీ క్లారిటీ నేను విన్నా. అంటే అర్థం చేసుకోండి, అంటే అట్లాంటి ఎగురుతుంటే పాటలు పాడుతున్నావు కదా, మరి ఇప్పుడు ఎటు పోయినావు? మరి ఇప్పుడు సభలు జరుగుతున్నాయి కదా, అలా కోట్లు ఉన్నాయన్న, డబ్బులు మంచి సంపాదించుండు. అవునన్న, రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలై, మంత్రులై, లేదంటే ఏదైనా పదవులు IASలు IPSలు గ్రూప్ ఒకవేళ డబ్బు ఉంటే కనుక, సరే నిజాయితీగా ఉండి ₹1 సంపాదించిన వాళ్ళని మనం అడగాం. అవును, కానీ ఒకవేళ డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటే కనుక ఒక్కొక్క వ్యక్తి ఒక 50 మందికో 100 మందికో ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే, అవును, మస్తు మంది సెట్ అయిపోతారు కదా. ఒక విషయం అన్న, మా నిర్మల్ జిల్లా నుంచి దాదాపు 400 నుంచి పైన బస్సులు వచ్చాయి. ఒక నిర్మల్ జిల్లా నుంచి 400 పైన బస్సులు వచ్చినాయి. మీరు అర్థం చేసుకోండి, ఒక్క జిల్లా నుంచి. అట్లాంటి తెలంగాణ జిల్లా నుంచి సభకి ఎందరు వచ్చింది చెప్పండి. అంటే ఈ మాదిగ ప్రోగ్రామ్ కూడా కావచ్చు, మాల ప్రోగ్రామ్ కూడా కావచ్చు, ఇన్ని వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, మన సమాజం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళకి ఒకటి సుప్రీంకోర్టు చెప్పేసిందంటే తీసుకోండి హ్యాపీగా.
గొడవలు వద్దు, మన దాంట్లో గొడవలు వద్దు. తెల్లారులు వేస్తే ఒకటి ముఖం ఒకటి చూసుకునే వాళ్ళం అన్న మనము. ఒకటి ముఖం మనం ఎందుకు గొడవ పడుకోవాలి? అగ్రకున్న వాళ్ళు నవ్వుతున్నారు మంచిగా హ్యాపీగా, వీళ్ళిద్దరితో మంచిగా గొడవ పెట్టి మాకు ప్రాబ్లం లేదనుకుంటారు. టెన్షన్ లేదు, ఇప్పుడు టెన్షన్ లేదు. కొన్ని రోజులు ఇలా ఇద్దరు కలిసి మా మీద అటాక్ చేస్తారు. విషయం చెప్పాలన్నా, ఒక నెల రోజుల క్రితం, అంటే ఇప్పటి వరకు ఇది ఒక్కడి నుంచి ఒక నెల రోజుల నుంచి 1-2 months నుంచి స్పీడ్ వచ్చింది. కానీ ఒకడు మాదిగా అనే పేరు తీయడానికి ఉత్సాహపడుతుండే అన్న. అవును, అట్లుండే ఉత్సాహపడుతుండే. అలాంటి ఇప్పుడు సింపుల్ గా అయిపోయింది. ఒక మాదిగా మాల తెల్లారు లేచుడికే ఫోన్ లో మొత్తం అదే కనిపిస్తుంది, మొత్తం స్టేటస్. దీనివల్ల అంటే ఉపయోగం ఏముందన్న? నేను చెప్తున్నా ఉపయోగం ఏముంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, సాధించిన తర్వాత హ్యాపీగా మాదిగా సమాజం మీరు అనుకున్న వాళ్ళు, మీరు కావాలనుకున్నవారు మీ పోరాటం మీరు చేయండి సైలెంట్ గా, కానీ వేరే వాళ్ళని రెచ్చగొట్టద్దు. ఇప్పుడు మీరు చెప్పేది మాదిగలక, మాలలక, మాదిగ నాయకులక, మాల నాయకులు? నేను క్లారిటీగా చెప్తున్నా, మాల నాయకులు అనేది ఎవరు అంటే వీళ్ళు ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి రాలే బయట, ఇప్పుడు వస్తున్నారు. ఎందుకోసం అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ని తిట్టినప్పుడు ఎవరిని ఎందుకు కోపం రాదా? అంటే ఇప్పుడు మీరు చెప్పేది మరి ఎవరికి? మందకృష్ణ గారికి చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నా. ఎందుకోసం అంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవం ఉంది, ఆయనకు మంచి ఉద్యమకారుడు ఆయన. కానీ ఒక విషయం ఏంటంటే మందకృష్ణ గారు అంబేద్కర్ బాబాసాహెబ్ అనడం అలా చాలా పెద్ద తప్పు. మాల సమాజాన్ని, ఏదైతే సైలెంట్ గా ఉన్న మాల సమాజాన్ని రెచ్చగొట్టడం ఇంకో పెద్ద రెండవ తప్పు. ఈ రోజు నేను గుంజుకుంటున్నారని చెప్పిన, ఇప్పుడు మీ ముంగనే నేను పెట్టిన 7 మాదిగ సమాజంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, మాల సమాజంలో ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు. గుంజుకున్నది ఇప్పుడు ఎవరు చెప్పండి? టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అయినరు, మరి మేము కూడా అనొచ్చు కదా. మీ మాదిగలు గుంజుకున్నారంటే నడవస్తుందన్న? గొడవలు అయితే అన్న మన దాంట్లో. టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఉద్యమకారుడైన, టాలెంట్ లేదు మేము చల్లగబడ్డాం ఇంట్లో, అట్లా తప్పు కదన్న రెచ్చగొట్టుడు. ఎవరి దగ్గర ఇప్పుడు ఉద్యోగం కూడా చెప్తున్నా అన్న, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నాయి, దాంట్లో మాదిగ అందరు 59 కులాల ఉపకులాలు అందరూ ఉంటారు. సపరేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ హాస్టల్ అనేది పెట్టింది ప్రత్యేకించి మాలల కోసమే కాదు, మాదిగ మాల మొత్తం 59 ఉపకులాలు అందులో ఉంటాయన్న. చెప్పండి, ఒక మాల సపరేట్ హాస్టల్ పెట్టిందా? లేదా? బీసీ అన్నప్పుడు మొత్తం బీసీ వాళ్ళే వస్తారు అక్కడ, రైట్? మరి ఇంత ఇది జరుగుతున్నప్పుడు కూడా ఒక మేధావులు కూడా కనీసం. సుక్కరాం నర్సే పాట అదే మాల సంపన్నులారా అనేది వాడింది కదా, అవును. విన్నప్పుడు ఏమనిపించింది అన్న? ఈ సుక్కారాం నర్సే నిజంగా చెప్తున్నా కదా, సుక్కబడిన దాకా పాట పాడదు, 100% చెప్తా. సుక్కారాం నర్సే గురించి నాకు తెలుసు, సుక్కబడే వరకు పాట పాడాడు ఆయన పెద్ద అలిగేషన్. 100% చెప్తున్నా, నేను క్లారిటీగా చెప్తున్నా. ఆయన మొన్నటి వరకు ప్రజల కోసం పాపం పాటలు పాడుతున్నాడంటే, ఆయన మొన్నటి నుంచి పైకి వచ్చిండు అంటే అరే పాపం ఆయన పాడుతున్నాడు, కేసీఆర్ కూడా మంచి పాటలు పాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ మందకృష్ణ అన్న పైన కూడా వాడిండు వ్యతిరేకం పాట, పాడిండు వ్యతిరేకం ఫస్ట్ పాట పాడిండు ఈయన ఉద్యమం. కానీ మోడీ గారి దగ్గర కలిసిన నుంచి ఈయన సైలెంట్ ఎందుకు అయిపోయినా నాకు అర్థమవుతలేదు. డైరెక్ట్ టోటల్ గా మాదిగ జాతిలు ఇగో ఇక్కడ మాటలు అన్న, నిజం చెప్తున్నా, సోమన్న మీద కూడా ఆయన పాట పాడిండు, మందకృష్ణ పాడిండు, మాలల మీద కూడా అదే సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వారసులు మీరు ఎట్లా అవుతారు అని చెప్తున్నాం. మరి అంబేద్కర్ వారసులు ఈ రోజు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాము, దయచేసి అయ్యా సుక్కరాం నర్సయ్య సామాజిక మాలలు మీరు మాలలువా మనువాదాలు అవుతారు అని చెప్తున్నారు. కానీ ఒక్క విషయం నీకు చెప్తున్నా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, మందకృష్ణ గారు చేసినప్పుడు నేను నోరు కూర్చొని పోయిందా? నీ పాట ఈరోజు ప్రపంచం మొత్తం వింటుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. అలాంటి మహానుభావుడి పైన మాట్లాడినప్పుడు నీ నోరు చల్లగా అయిపోయిందా? ఎందుకు మాట్లాడలేదు? నీ పెన్ను ఆగిపోయిందా? నీ గలం కూర్చొని పోయిందా? నీ పాట ఆగిపోయిందా? ఇదే అన్నాకి ఇది కాదు, ఇది చెప్పొచ్చు కదా, చెప్పలే. మాలలను మళ్ళీ రెచ్చగొడుతూ ఈ మాట విన్నానా, కోడలు వచ్చి అత్తపైన పెత్తనం చేసినట్టు మా వాటాలు మీరే తింటున్నారట, మేము తింటున్నాం, తిని బలిసినాం, పొర్రలు పెంచుకుంటున్నాం. ఇది అంటే ఇట్లా వల్ల ఏమైతుందంటే, ఇట్లాంటి మాటల వల్ల రెచ్చగొట్టుడుకు మనమే చదువుకున్న వాళ్ళు అన్న ఒక్క నిమిషం, చదువుకున్న వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అనుభవం ఉండదు. మరి మందకృష్ణ మాదిగను కూడా మనం ఆంధ్ర నుంచి వచ్చి మహాసేన రాజేష్ అని, అవును, సభలో కావచ్చు, మళ్ళీ తన అవును ఛానల్లో కావచ్చు, మహాసేన మీడియాలో కావచ్చు, కన్నింగ్ అది ఇది ఇట్లా అట్లా అని కూడా మరి అట్లా ఈయన మీరు ఆయన సపోర్ట్ చేస్తారా? ఓకే అన్న, ఆయన మహాసేన అన్నది రాజేష్ అన్న ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మందకృష్ణ గారు మీరు అలా మాట్లాడకండి. మందకృష్ణ ఒక 20 వీడియోలు తీసిండన్న, మీరు చూడండి, గారే అని చెప్పిండు. ఎప్పుడైతే మళ్ళా ఇంకా మాలను దోచుకున్నారో, బాబాసాహెబ్ని ఎప్పుడు తిట్టిండ్రో,
అప్పుడు మందకిస్తా నువ్వు జాగ్రత్త అని నువ్వు పైన వచ్చు అంటే ఈయన గౌరవం ఈయననే తీసుకుంటుండు. మీరు మందకృష్ణ గారే తప్పు చేసిరు అంటారు. అవును 100% అన్న క్లారిటీగా చెప్పి ఈ గొడవ అసలు ఇంత పెద్ద అవ్వడానికి కూడా కారణం ఆయననే కదా. ఇప్పుడు మాదిగ సమాజంతో అందరు క్లోజే ఉన్నారు. మాదిగలు ఊర్లలో పోయి చూడండి అందరు క్లోజే ఉన్నారు. ఇప్పుడు అన్న ఏదైతే ఉన్నాడో మందకృష్ణ అన్న మాటలకి ఎంత పెద్ద ప్రోగ్రాంలు ఇవి. ఎవరు పెడుతుండన్న ఈ ప్రోగ్రామ్? ఈ సీఎం గర్జన పెట్టింది ఎవరికి? ఆయన వాళ్ళు ఏమంటారు అంటే V6 వెలుగు వివేక్ అన్న ఆయన మంత్రి పదవి కోసం సభ పెట్టిండు, మాలలను వాడుకుంటున్నాడు. మాలల్ని వాడుకుంటున్నా విన్నరా అన్న? విన్నా కానీ ఒక విషయం అన్న, మాలల్ని వాడుకుంటున్నారని చెప్తున్నారు కదా అన్న. మాలల్ని వాడుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏ ప్రోగ్రామ్ పెట్టలే అన్న. ఫస్ట్ టైం మీరు ఎందుకోసం అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అన్నప్పుడే ఈ సభ పెట్టింది. మా మాలలు లేరు, మాలలు తక్కువ ఉన్నారు, మా జాతి చూపేయడానికి ఒక సభ పెట్టుకున్నారు. కానీ ఇంకో విషయం చెప్పాలన్నా కదా, ఆ ప్రోగ్రామ్ లో ఒక్క లీడర్ కూడా రాలేదు. మాది కాంగ్రెస్ పార్టీ లీడర్ ఓన్లీ మాల వాళ్ళే వచ్చిండ్రు. అదే మందకృష్ణ పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు. 100% చెప్తున్నారు. మోడీ గారితో సభ పెట్టింది కదా, అర్థం చేసుకుంటే ఒక పార్టీతో కలవచ్చింది కదా. మరి రాజకీయం చేస్తే చేస్తుండే దీనిపైన పాట రాసిన. ఈ రోజు చెప్తున్నా అన్న, ఆయన పాట ఎంత సారీ ఆయన రాజకీయం ఎంతనో చేసుకుని ఇది రాజకీయం అనేది నాకు తెలియదు. కానీ మాకు అనిపిస్తున్నది మోడీ గారితో కలిసిన తర్వాతనే ఈయన ఇట్లాంటి సూటుపుట్టు మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే మాట్లాడకుండా ముందు మాట్లాడలే. మరి మోడీ బలం వచ్చింది అని క్లారిటీగా మనం తెలుస్తుంది. నిజం చెప్తున్నా కదా, మోడీ లేకపోతే ఇంతకు ముందు మాట్లాడలే ఎప్పుడు కూడా. అది ఏమంటారు, దోచుకున్నారని చెప్తున్నారు. ప్రతి ఒక్క మాలలు దోచుకున్నారంటూ మాటికి మాల పేరు చెప్పి రెచ్చగొట్టుడే. ప్రతి ఒక్క మాలలు దోచుకున్నారంటూ మాటికి మాల పేరు చెప్పి రెచ్చగొట్టుడే. అంబేద్కర్ ఫోటోలకు పూల దండ వేస్తూ, అంబేద్కర్ ఫోటోలకు పూల దండ వేస్తూ, అంబేద్కర్ బాబాసాహెబ్ని మాటికి తిట్టుడే. అరే మాలవాదిಗಳು చిచ్చుబెట్టి రాజకీయం చేసుడే. ఇది రాజకీయం కాదన్న, ఇది రాజకీయం కాదన్న. అంటే మీరు వర్గీకరణ వ్యతిరేకమా అన్న? క్లారిటీగా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే మీరు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నామన్న. అన్ని కులాలలో అందరు కుటుంబాలలో అన్నదమ్ములు ఉంటారు కదా. అవును. మరి తల్లిదండ్రులకు ఒక 4 కొడుకులు ఉన్నారు అనుకో, ఓకే, ఒక 4 ఎకరాల భూమి ఉంటే మంచికి ఎకరం భూమి ఇస్తాం కదా. అవును, ఇస్తాం. మరి అట్లనే ఇది కూడా మన జనాభా ప్రకారం మనం పంచుకుందాం, మంచిగా హ్యాపీగా కలిసి ఉందాం, తర్వాత రాజ్యాధికారం కోసం చేద్దాం. మరి మీరెందుకు మాకు వ్యతిరేకంగా ఉన్నారు? మాలలు కొద్దిమంది మాలలో అట్లా వాళ్ళు అలిగేషన్ చేస్తారు. మీ స్పందన అన్న? క్లారిటీగా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, అలా వాళ్ళు సైలెంట్ గా ముందట్లెక్క మందకృష్ణ ఎట్లయితే ఉద్యమం చేస్తుండో అదే విధంగా సైలెంట్ గా ఉద్యమం చేస్తే ఎవ్వరు మాలలో అడ్డు రాకుండా 100% చెప్తున్నా. ఇప్పుడు నేను ఇప్పుడు దర్జాగా చెప్తున్నా, వాళ్ళు గెలిచారా, ఒకవేళ వాళ్ళ కోర్టు ఒకవేళ ఆర్డర్ ఇచ్చేసి తీసుకొని, ఎప్పుడైతే బాబాసాహెబ్ని అన్నాడు, ఎప్పుడైతే మాలని అన్నాడో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. మీరు వర్గీకరణకు వ్యతిరేకం కాదు కానీ మిమ్మల్ని అన్న మనుషులు గాయాలైతే అన్న. బాబాసాహెబ్ అంటే మాటలు అంటే ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష అన్న. ఆయన అంటుంటే కూడా ఈ సమాజం కూడా సైలెంట్ అయిపోతుందన్న. ఇప్పుడు నేను 100% చెప్తున్నా. పోయినా రేపు మన కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని తొక్కేయడానికి రాజ్యాంగం మారుస్తా అని చెప్పిండు. మన బీజేపీ నుంచి కూడా ఖచ్చితంగా మన అమిత్ షా కూడా రాజ్యాంగాన్ని సంవిధానం మారుస్తా అని చెప్తున్నాడు. మరి ఈయన ఇప్పట్లేదు బలం ఇప్పుడు ఎట్లా వచ్చింది? మోడీ గారితో పెట్టిన తర్వాతనే ఈయన మందకృష్ణ బలం వచ్చింది. 100% చెప్తున్నా. ఓకే, లాస్ట్ అల్లు అర్జున్ ఒక ఇష్యూ నడుస్తుంది. పుష్ప 2 ఫైర్ అనుకుంటేవా వైల్డ్ ఫైర్ అంటారు, గతంలో ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అన్నారు. ఓకే, సంజయ్ థియేటర్ దగ్గర కూడా చిన్న పిల్లలు సినిమాలకు వచ్చారు. అవును, అది ఎట్లా చూస్తావు? తొక్కిసలాట అదంతా కథ కార్ఖానా. ఫస్ట్ దాని గురించి ఒక పాట పాడాలి. నిజంగా చెప్తున్నా, సమాజం ఎటు పోతుందో ఏమో కానీ నిజం చెప్తున్నా. చిన్న పాయింట్లు వేసుకుంటే చిన్న ఆ పుష్పాలు ఆర్డర్ యూనిఫామ్ చూసుకుంటే మన డ్రెస్ చూసుకుంటే మనం అర్థమవుతుంది మిత్రులారా, మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోతున్నారు. అరే యాడజూడు కానరాదు రాజుగవరి రాజుగా, వెనకటి సాంప్రదాయం రాజుగవరి రాజుగా. యాడజూడు కానరాదు రాజుగవరి రాజుగా, వెనకటి సాంప్రదాయం రాజుగవరి రాజుగా. ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అరే శాలని అంగీలి వేసి చాటులెంతులు అంటారు, హీరో ఒండలు ఎక్కి పోరి అంట తిరుగుతాండ్రు, గొడలు ఎక్కే పోరగాళ్ళు ఏడ్సు వచ్చి దత్తాండ్రు. చల్ కాలేజు పేరు చెప్పి రాజుగవరి రాజుగా, పార్కులల్లా తిరుగుతాండ్రు రాజుగవరి రాజుగా. యాడజూడు గాన రాదు రాజుగవరి రాజుగా, వెనుకటి సాంప్రదాయం రాజుగవరి రాజుగా. అరే నువ్వు నాకు నచ్చానని నీకు మనసు ఇచ్చారని, నూరెడంత దొడ్డు చీర బొడ్డు కింద కట్టుకొని,
మాటి మాటికి బొడ్డు చూపి పరిశాని చేస్తాండ్రు చల్. అరే కాలేజీ పేరు చెప్పి రాజుగవరి రాజుగా పార్కులల్లా తిరుగుతాండ్రు రాజుగవరి రాజుగా. ఈ సమాజం ఎట్టుపోతుంది? అసలు సమాజం ఏమైపోతుంది? పిచ్చి మన విదేశాల్లో విదేశాల్లో మన సంస్కృతిని వాళ్ళు చీరలు కట్టుకొని అమెరికా వాళ్ళు చూపిస్తుంటే మన ఇండియన్ వాళ్ళు షార్ట్ వేసుకుంటూ తిరుగుతున్నారు. ఈ సినిమాలు చూడడానికి మీకు తప్పుగా అనట్లేదు. ఈరోజు 100% చెప్తున్నా, ఏదైతే మీరు క్వశ్చన్ అడిగినరో వాళ్ళ పేరెంట్స్ది మాత్రం అస్సలు తప్పు కాదన్నా. ఎవరైనా భర్త అయినా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక 2-3 నెలలు పని చేసిన ఏదో పాప హ్యాపీనెస్ కోసం ఒక సినిమాకి తీసుకుపోయి ఉంటారు. కానీ అక్కడ అల్లు అర్జున్ చేసిన 100% పెద్ద తప్పు. అది ర్యాలీ అసలు చాలా పెద్ద తప్పు. అల్లు అర్జున్ తప్ప, థియేటర్ యాజమాన్యం తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల తప్ప? ఫస్ట్ నేను చెప్తున్నా అల్లు అర్జున్దే తప్పు. ఆయన హీరో అన్నప్పుడు అన్న ఒక క్లారిటీగా చెప్తున్నా, ఒక చిన్న ఒక యూట్యూబ్ స్టార్ వస్తే యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాలో చేసిన వాడు వస్తే బొచ్చోడు మంది వీడియోలు సెల్ఫీలు దిగుతున్నాడు. ఇట్లాంటి ఐకాన్ స్టార్ అన్న ఆయన వచ్చి రోడ్లోకి ఇట్లా పోతే వాళ్ళు సెల్ఫీలతో దిగకుంటే ఏమో చిన్నపిల్లల తొక్కేసుకుంటే వెళ్ళిపోతాడు అన్న. ఎట్లా షో చేస్తున్నాడు? ఎప్పుడైనా చేసిన ఫస్ట్ టైం అయినా షో చేసింది. ఇంతకుముందు కూడా చాలా రిలీజ్ అయింది. కానీ ఇట్లా కప్పుకొని వస్తున్నా హీరోలు, ఏ హీరోకైనా సెలబ్రిటీ ఇట్లా కప్పుకొని వస్తాడు. అది కూడా మూవీ స్టార్ట్ అయిందంటే గంట తర్వాత వస్తాడు. జనాలు లేకుంటే వచ్చి దొంగతనం చేసి ఇట్లా పైనుంచి థియేటర్లు ఇట్లా చేయలేపి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ ముందట వచ్చి ఇట్లా మాట్లాడి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా ఉందంటే వెళ్ళిపోతాడు. తను అక్కడ ఉండడు. అది అంటే జనాలను పరిశాన్ చెయ్యొద్దు, ఇబ్బంది పెట్టకుండా వచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ ఈయన చేయడం అవసరమా? ఏదో ఇప్పుడు ఇట్లా చేసి అది ఒక బిడ్డ వాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన పోవాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే క్రౌడ్ ఉంటుందని, అవును, ఇంటెలిజెన్స్ ఉంటుందని, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ థియేటర్ కానీ అంత పెద్ద సెలబ్రిటీ వస్తే వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవడం, దానికి సంబంధించిన బందోబస్తు చేయడం అనేది మరి వీళ్ళ బాధ్యత కూడా. వీళ్ళు కూడా ఫెయిల్ అయినట్టు కదా. అంటే ఎవరైనా ఒక మాట ఎక్కడికైనా సీఎం పోతాడు అబ్బా. ఓకే సీఎం పోతాడు ఒక ప్లేస్, అవును, అట్లనే వదిలేస్తారా? అవును, ఉంటుందా ఉండదా బందోబస్తు? కానీ ఒక విషయం అన్న, థియేటర్ ఏంటంటే క్లారిటీగా చెప్తున్నా, ఏ హీరో సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ కాబట్టి మా థియేటర్కి వస్తే మా రేటింగ్ పెరుగుతుంది, మా థియేటర్కి వస్తే మాకు ఇంకా మళ్ళీ ఇది పెరుగుతుంది. ఎవరైనా వస్తే ఎవరు వద్దని చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఎట్లా వస్తాడో హీరో అట్లనే వస్తాడేమో. డైరెక్ట్ షో ఎందుకు చేయాలి? ఆయన కార్లో లేపి ఇట్లా మొత్తం జనాలు కారు వెళ్తుంది ఇట్లా ముంగట వెళ్తున్నారు. అంత అవసరమా అని నా అభిప్రాయం చెప్తున్నా. పోలీస్ వాళ్ళు ఏందన్నా ఒకరు మా అంటే ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే వాళ్ళు ఎట్లైనా వస్తారు కాబట్టి పోతారు, ఒక 10-20 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ లేరు కదా. ఈయన ఎందుకు షో చేయాలి? ఫస్ట్ అక్కడ కార్లు ఎందుకు? కార్లు పెట్టేసి లోపల సప్పని వెళ్ళిపోవాలా, ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది కదా. ఈ రోజు ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఒక 20-25 లక్షలు ఇచ్చి చేతి ఇట్లా దులిపేస్తే ఏమిటన్న పరిస్థితి? ఆయన పేరెంట్స్ దగ్గర పోయినరా? మీరు చూడండి, ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా. 25 లక్షలు ఇస్తే ఇట్లా చేతులు దుబ్బేస్తున్నాడు ఈరోజు. మరి ఇప్పుడు వీళ్ళది కూడా తప్పు ఉంది కదా. ఆ చిన్నపిల్లగాడు నాకు పుష్ప నేను తగ్గేదేలే, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి పేరెంట్స్ని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఆ చనిపోయిన రేవతి అనే ఆమె లివర్ డొనేట్ చేసిందట వాళ్ళ భర్త. ప్రాబ్లం ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ప్రీమియర్ షో, రాత్రి 9:30, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని కూడా తెలుసు. ప్రీమియర్ షో ఇంత పిచ్చేందుకు జనాలకు? ఇప్పుడు ఈ కెమెరా కనిపెట్టిన ఆయన మీద వాళ్ళకి అంత పిచ్చి లేదు, లైట్ కనిపెట్టిన ఆయన మీద లేదు, ఫోన్ కనిపెట్టిన దాని మీద లేదు, సైంటిస్టుల మీద లేదు. సినిమా పైన ఎందుకు పిచ్చానంటారా? సైంటిస్టుల మీద కూడా లేదు. ఈవెన్ వాళ్ళ అంటే పేరెంట్స్ మీద కూడా అంత పిచ్చి ఉండదు వాళ్ళకి. లేదు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కూడా అంత పిచ్చి ఉండదు. అవునవును. లేకపోతే మనకు ఇప్పుడు కొత్త శాస్త్రవేత్తలు కనుక్కుంటారు కదా, అంటే వరి ధాన్యాలు ఎట్లా పెంచాలి, గోధుమ ఎట్లా పెంచాలి, లేదంటే అల్లము, మిర్చి పంట, ఇవి ఇట్లా అనేక మంది సైంటిస్టులు పనిచేసి మనకు అంతా పనిచేస్తున్నారు. లేదంటే డాక్టర్లు కూడా మస్తు మంది పనిచేసి కొత్త మెడిసిన్స్ కనిపెడతా ఉన్నారు. ఇవన్నీ అసలు వాళ్ళకు కూడా లేని క్రేజీ. ఇండస్ట్రీ హీరో అన్నప్పుడు సినిమా హీరో అంటే సినిమా హీరో, దే ఆర్ నాట్ హీరోస్. 100% దే ఆర్ సినిమా హీరోస్ అని నేను అంటున్నా. మరి తప్ప మీరు చెప్పింది 100%. సినిమా హీరోస్ అంటే ఏంది? వాళ్ళ స్క్రీన్ మీదనే హీరోస్, బయట ఏం చేయరు. హీరో వాళ్ళు ఎక్కడ ఎవరికైనా అన్యాయం జరిగినా రారు, ఎవరికైనా కష్టం వచ్చిందని రారు, ఎక్కడ రేపులు జరిగినా, మర్డర్లు జరిగినా ధర్నాలు కానీ వాళ్ళకి తెలియదు, ధర్నా చేయరు. మరి కానీ ఒకటి విషయం చెప్పొచ్చు అన్న, హీరో అన్నప్పుడు ఇండస్ట్రీ కష్టాలు అనేది నాకు తెలుసు. ఎందుకోసం అంటే ఒక హీరో ఉంటే ఒక డైరెక్టర్ బతుకుతుంది, ఒక ప్రొడ్యూసర్ బతుకుంటే, ఒక హీరోయిన్ బతుకుతుంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ దాదాపు ఒక ఆర్టిస్టులు దాదాపు ఒక 1000 కుటుంబాలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. 1000 కుటుంబాలు కావచ్చు. ప్రొఫెషన్ అంటే ఇప్పుడు నేను కూడా చెప్తా, సర్కస్ ఉంటుంది. అవును,
సర్కస్లో మనోళ్ళు వచ్చి ఊర్లలో తిప్పుతుంటారు. అవును, ఆ సర్కస్ తిప్పినప్పుడు కూడా చాలా మందికి తిప్పేటైనాకు ఉంటుంది, టికెట్ ఇచ్చేటైనాకు ఉంటుంది. ఉంటుందా నేను చెప్పి అబద్ధమా చెప్పు. వాస్తవం వాస్తవం. అవును, పెద్ద సర్కస్ షో పెట్టినప్పుడు నాంపల్లి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అవును, ఆయన అగ్గితోని పెట్రోల్ నోట్లో పోసుకొని అగ్గి ఇట్లా ఉప్పాను ఊదడం, అవును, లేదంటే లైట్ బొగ్గలు ఇట్లా వేసుకోవడం, అవునవును, ఇట్లాంటివి చేయడం వీళ్ళు నిజంగానే చేస్తారు. మళ్ళీ అవును, చేస్తారు. ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంటే. అవునవును, కరెక్టే. అసలు వీళ్ళు ఎవ్వరికి లేనిది వీళ్ళకేంది అంత అంటున్నాను. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు టాటా ఉన్నాడు, అవును, టాటా కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు. ఈవెన్ అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఇచ్చిండు. ఏ సినిమా హీరో కూడా అంత ఇయ్యాడు. టాటాకు కూడా అల్లు అర్జున్ ఉన్నంత లేరు తెలుసా? లేదు, వాస్తవం. సరే నువ్వు అన్న ఎంప్లాయ్మెంట్ ప్రకారంగా చూసుకున్నా టాటా కాలు గోటి కన్నా వీళ్ళు సరిపోతారా? సరిపోరు 100% సరిపోరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాధానం మీరు అన్న క్వశ్చన్కే నేను ఇప్పుడు ఒక పాట పాడిన షాళ్ళని అంగేసి షాటి లెంతులు అంటారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు. యాడజుడు కానరాదు రాజుగా వెనకటి సాంప్రదాయం మనం మర్చిపోతున్నారు. షాలని అంగిలేసి వాళ్ళకు ఉపాధి దొరుకుతుందేమో వన్నోళ్ళకు, అది కానీ వీళ్ళు వేసే వేషాల వల్ల ఈ ఎక్స్పోజింగ్ వల్ల చాలా మంది నువ్వు అన్నట్టు తాగుడుకు అలవాటాయి, డ్రగ్స్ అలవాటాయి, కాలేజ్ పేరు హెచ్ఐవి బారిన పడి మరి దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది. మరి ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఏదైనా పద్ధతి ఉండేట్టు కానీ పబ్లిక్ ఉపయోగపడే సినిమాల కంటే కూడా అది మిస్గైడ్ చేసేది ఉంది. పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయరు, టీచర్లకు రెస్పెక్ట్ లేదు. ఓ సినిమాల తేజ షకీలను తీసుకొచ్చి టీచర్గా పెట్టి ఈ టీచర్నే అవమానిస్తారు వీళ్ళంతా. అది దిస్ కైండ్ ఆఫ్ అది ఎంప్లాయ్మెంటా? షకీలకు పెట్టిండు, ఆమెకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు. ఆమె మేకప్ మ్యాన్కు, ఆమె జుట్టు హెయిర్ కటింగ్ మ్యాన్కు, ఆమె శారీ డిజైనర్కు. కానీ ఇంకో అది ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు. ఆ రకమైన ఎంప్లాయ్మెంట్ కాదు. టీచర్ అంత అగౌరవంగా చూపించడం అంటే నువ్వు దాన్ని అగ్రి చేస్తావా అన్న? ఒక ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కానీ ఇంకో విషయం మీకు మీ ఛానల్ ద్వారా బాధ, నువ్వు నేను సినిమాలో కూడా అలా సుబ్రహ్మణ్యం అనుకుంటా, సుబ్రహ్మణ్యం ఆయన చైర్ మీద రాసుకొని వచ్చి చెప్తున్నాడు అని అంత ఇన్సల్ట్ చేసుడు. అవును, కానీ ఒకటి సినిమా అన్నప్పుడు కామెడీ కొంచెం ఉంటుంది, వాళ్ళు కామెడీ ఉండను. కానీ ఇప్పుడు టీచర్ల విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఇన్సల్టింగ్ అవసరం అంటున్నాను. ఒక విషయం గురుదేవో భవ మాతృదేవో పితృదేవో. అసలు తల్లిని ఇన్సల్ట్ చేసి చూపిస్తారు, తండ్రిని ఇన్సల్ట్ చేసి చూపిస్తారు. అవును, వాంటెడ్ గా. అంటే తండ్రిని అయితే ఎస్పెషల్ గా ర్యాగింగ్ చేస్తారు కొన్ని సినిమాలలో. ఒక విషయం చూసిన దిల్ సినిమాలో కావచ్చు, ఇంకో సినిమాలో కానీ ఒక విషయం చెప్పాలన్న. నిజం ఒక టీచర్స్ కావచ్చు, ఒక ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ ఉన్న బంధం ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా అయిపోయింది అన్న క్లారిటీగా చెప్తున్నా. ఒక 10 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఒక అబ్బాయిని ఒక చిన్న దెబ్బ కొట్టినా చాలా భయం అనిపిస్తుంది అన్న. ఒకప్పుడు మనం నీకు తెలిసింది ఎంత వాళ్ళు టీచర్లు సార్లు కొడితే మనం ఇంకా మా ఇంట్లో ఇట్లాంటి మా అమ్మలు వచ్చి, అమ్మ కావచ్చు నాన్న ఎవరైనా వచ్చినా డైరెక్ట్ సార్ ఇంకా 2 కొట్టు అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న పిల్లాడి కొట్టినా మన బతుకు రోడ్డు. అదే అబ్బా, దాన్ని చూపించాలి కదా. ఇట్లా ఉంది పరిస్థితి, టీచర్ల పరిస్థితి ఇట్లుందని అది చూపించన్నా, టీచర్ల ఇన్సల్టేషన్ చూపించన్నా. ఇంకోటి ఇప్పుడు ఆ సినిమాలలో చెడిపోతారా నేర్చుకుంటారా అన్న? చెడిపోతున్నారు 100%. కానీ కొన్ని మెసేజ్ కూడా వస్తాయి. బిచ్చగాడు మంచి సినిమాలు ఉన్నాయి, బిచ్చగాడు కావచ్చు, గోరెంటకు ఒక మంచి, అంటే ఇప్పుడు కొన్ని మెసేజ్లు కూడా ఉంటాయి. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు గోరెంటకు ఎంత మంచిగా ఉన్నది, దాంట్లో ఎక్స్పోజ్ అయ్యలేదు కదా. అసలు ఫ్యామిలీస్ సినిమాకు పోయేటట్టున్నాయా? అవును, వీళ్ళు చేసే ప్రతి ఒక్క సినిమాలో ఒక పాట ఉంటుంది, అది ఐటమ్ సాంగ్. అవును, ఐటమ్ సాంగ్. ఫ్యామిలీస్ పోతే కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్న. క్లారిటీగా చెప్తున్నా. వాళ్ళకి వీళ్ళు అలవాటు చేసిరు ఏమనిపిస్తుంది అబ్బా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అదే కదా, వీళ్ళు మార్కెటింగ్ అదే కదా అన్న. ఇప్పుడు ఇంకో విషయం రెచ్చిపోతున్నారు అంతే కదా. ఇప్పుడు ఏం తగ్గేది ప్రతి ఇన్స్టాలో ఇది తగ్గేది లేదా ఇప్పుడు తగ్గలేదు. ఎవరు అక్కడ చచ్చిపోయింది మాట 20 బిచ్చం లెక్క. వాడు ఏంది 25 లక్షలు ఇచ్చింది. వీళ్ళే నా ప్రాణం, ఆర్మీ, నాకు అసలు నా ఫ్యాన్స్ లేకపోతే నేను లేను, నా అభిమానులే నా ప్రాణం అన్న. 25 లక్షలు అభిమానులకి ఆస్తి రాసిస్తే అయిపోతుంది. 25 లక్షలు ఇచ్చింది ఆయన ఛాయ్ ఖర్చు కాదు. క్లారిటీగా చెప్తున్నా, ఆయన ఛాయ్ ఖర్చు కాదు. ఆయన మాకు ఒక ఛాయ్ తాగితే 1000 రూపాయలు ఉంది. మీరు అర్థం చేసుకోండి. అట్లా ఛాయ్ ఖర్చులు కాదు. ఈ రోజు వాళ్ళకి ఒక ఏదో 25 లక్షలు ఇచ్చేసి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం కాదన్న. క్లారిటీగా చెప్తున్నా. ఈ రోజు వాళ్ళు రోడ్డు మీద. కానీ వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నా, దయచేసి మీరు సినిమాలో చూసేటప్పుడు కొంచెం ఒక 1 వీక్ ఆగండి. ఏం పోతుంది మనది కాదబ్బా. ఆయన కనీసం వాళ్ళని చూడడానికి కూడా పోలే రోడ్ల మీదకి పోడు. అంత అయిపోయింది. జస్ట్ ఒక 25 లక్షలు అనౌన్స్ చేసి కనీసం చూడడానికి కూడా పోలే. ఆయన పోలే, ఆయన డైరెక్టర్ పోలే, మరి వీళ్ళు ఆయన నా ప్రాణం అన్నప్పుడు అవును చెప్పుడేమో ఒకటి, రియాలిటీగా వేరే. అవును,
మరి వీళ్ళు ఎందుకు అంత పిచ్చి అభిమానం అంటున్నారు సినిమా హీరోల మీద? దానిపైన ఒక మాట చెప్తాను, ఫస్ట్ 100% పేరెంట్స్ తప్పన్న. పేరెంట్స్ 100% ఈ రోజు యువత చెడిపోవడానికి పేరెంట్స్ తప్పు. ఏదెందుకోసం అంటే పేరెంట్స్ ఉపాధ్యాయులకు సహకరించట్లేదు. ఉపాధ్యాయుడు వాడి కరెక్ట్ ఒక స్థానంలో ఉంచాలంటే కూడా ఉపాధ్యాయుడి పైన దండిస్తున్నారు. ఇప్పుడు ఒక పిల్లాడిని పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లాడి ముంగట ఏమంటారు, ఏం సార్ మా అబ్బాయిని కొడతారా మీరు అన్నప్పుడు ఆ పిల్లాడు ముంగట మనం ఏం చెప్పలేము. అప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వేరే పిల్లల ముంగట చెప్తున్నాడు, అరే మా మమ్మీ వస్తే సార్కి పడ్డది, అట్లా ఉంటది, అరే మా డాడీ వస్తే వణికిండి ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇక రేపటి నుంచి నన్ను కొట్టాడు అంటే అప్పటి నుంచి వాడు స్టార్ట్ చేస్తున్నాడు. వెంట్రికలు వదిలేయడం, నీకు ఏమన్నా అంటే మా డాడీకి తీసుకొస్తారు. అంటే ఇక్కడ 100% పేరెంట్స్ తప్పు ఉందన్న. విద్యార్థి చనిపోవడానికి 100% విద్యార్థి కానీ యువత కానీ ముఖ్యంగా విద్యార్థి అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ విద్యార్థి అంటే ఏంటి? ఒక విద్యార్థి అంటే తెల్లటి బట్టలు, ఉన్నటి క్రాప్ చేయించుకొని చదువు సంగతి ఎలా ఉన్నా సినిమాలకు శిఖార్లకు తిరుగుతూ పెద్దవారిని ఎదిరించి ఏదో విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం వస్తేనే లేకపోతే లేదని అనడం వల్ల నాన్న కష్టాలు పడి చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధకరం అన్న. మరి తల్లిదండ్రులకు బాధ నువ్వే అంటున్నావు, మళ్ళీ తల్లిదండ్రులే ఈ కారణం అంటున్నావు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి పిల్లలకు అర్థమవుతుంది కదా. ఆ చైల్డ్ వేస్ట్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళు ఏ దారి అడ్డదారి నడుస్తారు, వాళ్ళు అడ్డదారి నడుస్తారు. కానీ తల్లిదండ్రులు సహకరించాలి కదా, ఉపాధ్యాయులకు సహకరించాలి. మా విద్యార్థి భవిష్యత్తు మార్చండి, వాళ్ళు కొడతారా? కొట్టండి. చేతులారా తల్లిదండ్రులే పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 100% చేతులారానే ఈ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఒకటే తెలుసు అన్న, క్లారిటీగా చెప్తున్నా. ఉపాధ్యాయులు చూడట్లేదు స్కూల్ పెద్దగా ఉందా, కాలేజ్ పెద్దగా ఉందా, అక్కడ చేంజ్ చేస్తున్నారు. 1,00,000 కాదు 2 లక్షలు, 2 లక్షలు కాదు 5 లక్షలు. కానీ మంచి టీచర్ ఉన్నాడా అక్కడ అది అవసరం లేదు. ఆయన పాయింట్ వేసుకుంటారు వేది, అది కాదు కోట్ వేసుకున్నాడా, అక్కడ డబ్బులున్న టీచర్. అంటే ఈరోజు సమాజం వాళ్ళకి ఏం చూస్తుందంటే డబ్బుతోనే ఆట నడుస్తుంది. సినిమా అయినా, ఆట అయినా, పాట అయినా మొత్తం డబ్బుతోనే నడుస్తుంది అన్న క్లారిటీగా చెప్తున్నా. రేపు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా బాగుపడది. అసలు మన దేశం ముందుకు పోవడానికి కారణం ఇదే, డబ్బుతోనే ముందుకెళ్తుంది. కానీ వాళ్ళ విద్య రెస్పెక్ట్ అనేది టీచర్కి అసలు లేదన్న. ఫైనల్గా నీకు ఏదైనా ఒక పాటతోని వీలైతే పేరెంట్స్కి ఏదైనా మెసేజ్ ఇచ్చే పాట కానీ, యువతకు మెసేజ్ ఇచ్చేది కానీ, లేదు అనుకుంటే ఏదైనా ఒకటి కానీ పాట పాడుతూ పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ను అలరించాల్సిందిగా కోరు. నేను మొన్న రీసెంట్గా మన ఏదైతే మన వృద్ధాశ్రమం వెళ్ళామన్నా, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏదో డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి చదివి వాళ్ళు అమెరికాకి వెళ్ళి తల్లిదండ్రులను విద్యాభ్యాసం వేస్తున్నారు. అది చాలా బాధ అనిపిస్తుంది అన్న. వాళ్ళకి వేస్తే ఒక గవర్నమెంట్ ఎస్ఐ అని మన గవర్నమెంట్ టీచర్ ఉంది, అందులో ఒక ఏఎస్ఐ ఉన్నాడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్మీ డిపార్ట్మెంట్ ఒక ఆయన దేశ సేవకు చేసినోడు ఈరోజు విద్యాసంలో ఉన్నాడు. అలాంటి వాళ్ళ కోసం నాకు చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు చూడండి విద్యార్థులారా, మీరు ఎందుకు నాన్న అసలు మీకు తెలుసా? నాన్న అంటే తల్లిదండ్రులు అంటే మీకు ఒక తెలుసా? నాన్న పైన నేను రాసిన పాట అన్నాను, నానంటే బొమ్మ కాదురా చిన్న, నాన్న లేకపోతే మనం ఏమవునా, నానంటే బొమ్మ కాదురా చిన్న, నాన్న లేకపోతే మనం ఏమవునా, నవమాసాలు మసిన తల్లి ప్రేమ తెలుసురా, అంతకంటే గొప్ప ప్రేమ మహాప్రేమ నాన్నదిరా, నానంటే బొమ్మ కాదురా చిన్న, నాన్న లేకపోతే మనం ఏమవునా. చిన్నప్పుడు వచ్చేసరికి మా నాన్న అనేవాళ్ళు. పెద్దగైన తర్వాత నువ్వు ఉంచుకో, మీ అమ్మను ఉంచుకో, నా అమ్మనుకో అంటే చిన్నప్పుడు అమ్మ పైన కూడా వీడి కాలు వేసుకొని పడుకుంటా, వాడి కాలు వేసుకొని పడుకుంటా. పెద్దగైన తర్వాత వీడు పెళ్లి చేసుకుంటాడు, నీ దగ్గర ఉంచుకో, నీ దగ్గర అంటే యువత ఇట్లా చెడిపోవడానికి కారణమే ఇప్పుడు కూడా చెప్తున్నాను పేరెంట్సే తల్లిదండ్రులే. వాళ్ళు బుద్ధి చెప్పడం కాదు, వాళ్ళ ఉపాధ్యాయులకు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పిల్లాడు ఎలా ఉండాలి భవిష్యత్తుకు మార్చేది దేవుడు. ఫస్ట్ మాతృదేవ, సెకండ్ పితృదేవ, 3వ స్థానంలో ఆచారదేవ. ఆయన మారుస్తా అని మస్తు పని చేస్తున్నారు, కానీ వీళ్ళు సహకరించట్లేదు. ఇది ఓకే రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్, చాలా విషయాలు చెప్పినాం. ఇదండి ఆ సింగర్ లక్ష్మణ్. ఇప్పుడు మనం కామెడీగా చేసేది, ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ ఇష్యూ. అసలు మామూలు డెప్త్ లేదు. లక్ష్మణ్ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నిజంగా నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు. చాలా తెలంగాణ ఉద్యమకారుడు. మొన్న కేసీఆర్ను కూడా గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించండు. పిఎంఆర్ టీవీ ఛానల్లో కూడా అనేక సార్లు అంటే వర్క్ చేయడం కానీ, తర్వాత మంచి కంటెంట్ తీసుకురావడం కానీ, ఎడ్యుకేట్ చేయడం కానీ, ఈవెన్ బతుకమ్మ చీరల ద్వారా కూడా కేసీఆర్ చేస్తున్న అరాచకాలు బయట పెట్టడం కానీ, ఇంకా అట్లా అనేక విషయాల మీద చేసిండు. నిజంగా ఇప్పుడు ఈయన మాల అని చెప్తున్నాడు. మాల కమ్యూనిటీలో ఉండే ఒక పెద్ద లీడర్లు ఎవరైనా ఉంటే, నాకు సొంత ఇల్లు కూడా లేదు,
ఈవెన్ వివేకన్న అయినా సరే, V6 వివేకన్న అయినా సరే, ఈవెన్ రేంజర్ల రాజేష్ అయినా సరే, లేదంటే మహాసేన రాజేష్ అయినా సరే, ఇంకా మాల కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, కోటీశ్వర్లు అయినా సరే, ఈ సింగర్ లక్ష్మణ్ ఇప్పుడు లెక్చరర్గా చేస్తూ ఉన్నాడు. ఒక 30,000 వస్తాయో, అంతేగాని వాళ్ళ అమ్మ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక గుడిసెలాగా ఉంటుంది. నాకు చాలా చేయాలని ఉన్నా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా. కావాలంటే నా తరపున ఒక 1000 రూపాయలు లక్ష్మణ్కి నేను సపోర్ట్ చేస్తా. బట్ మీ కమ్యూనిటీలో ఎవరైతే మాకు ఇష్టం అంటున్నారో, డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మణ్కు మంచిగా ఒక 1000, 5,000, 10,000, 1,00,000 ఎంత వీలుంటే అంత చేసి లక్ష్మణ్కు మంచి ఇల్లు కట్టియాలని నేను V6 వివేకన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈవెన్ ఆ కమ్యూనిటీలో ఉన్న, మాల కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరికీ కోరుకుంటున్నా. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, సమాజానికి చాలా త్యాగం చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, సింగరు, గాయకుడు. అప్పుడు గత ప్రభుత్వం కూడా నాకేం ఉద్యోగం ఇవ్వలేదు, రసమై బాలకిషన్ ఆయనకు మోసం చేసిండు. ఇప్పుడు కూడా గదరన్న కూతురు వచ్చింది వెన్నెలక్క, మరి అక్కన్న మరి నాకేమన్నా అంటే తీసుకుంటుందా తీసుకోదా అని కూడా నాకు డౌటే. వీలైతే సాంస్కృతిక దాంట్లో కూడా లక్ష్మణ్ లాంటి వాళ్ళను తీసుకోవచ్చు. ఈవెన్ ఏదైనా మెంబర్గా ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, ఏదైనా హెడ్గా ఇవ్వచ్చు, ఏదైనా వేయచ్చు. ఈ వీడియో కూడా రేవంత్ రెడ్డికి కానీ, గద్దరన్న కూతురు వెన్నెల అక్క సాంస్కృతిక సారథి చైర్మన్ అయ్యారు కాబట్టి అక్కకు కానీ వెళ్ళి అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళకి ఉపయోగించండి. మరి నాయకులు అయితే మంచుకున్నట్టు నాకు అర్థమవుతుంది, మాలమాదిగలు ఊర్లలో అయితే చిచ్చు జరుగుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అన్నదమ్ములు లెక్క ఉండండి. వర్గీకరణ ఆల్రెడీ అంటే సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైనా ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళు మేము అడ్డుపడమని చెప్తున్నారు. కొందరేమో మరి అంటున్నారేమో. బట్ ఏదున్నా నాయకుల ట్రాప్లో ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. మేము మన డిమాండ్లు ఏమైనా ఉంటే కానీ ఒకరినొకరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దని. మేమైతే వర్గీకరణ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో నేను అందరికంటే ముందే ఇస్తా అని చెప్పి మరి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మరి అదేదో ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళకు పంచాయతీ అయిపోతుంది, మళ్ళీ అన్నదమ్ములు లెక్క కలిసిపోతారు. అంతే. ఇది ఊకే నాంచడం వల్ల నిజానికి వర్గీకరణ అయిన తర్వాత అయినా కాకముందైనా అన్ని కులాలలో పేదోళ్ళు ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నోళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళ పిల్లలే మళ్ళీ ఉద్యోగాలు కొడుతున్నారు. ఈవెన్ అన్ని కమ్యూనిటీలలో బీసీ రిజర్వేషన్ అయినా, ఎస్సీ రిజర్వేషన్ అయినా, ఎస్టీ రిజర్వేషన్ అయినా, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయినా లేనోడుగానే చచ్చిపోతున్నాడు. సొంత ఇల్లు లేకుంటే ఇప్పుడు లక్ష్మణ్ కూడా మరి మాల, ఈయనకు పాపం ఏ ఉద్యోగం లేదు. మరి ఈయన మంచి మెరిట్ స్టూడెంటు, ఉద్యమకారుడు అయ్యిండు కూడా ఏమి ఎక్కడ బెనిఫిట్ పొందింది లేదు, సొంత ఇల్లు లేదు. అన్ని కులాలలో పేదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళే అంతా తింటున్నారేమో నాకు అనిపిస్తుంది. సరే, ఏదేమైనట్టు కూడా సామాజికంగా మరి వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండే. అది తొందరగా చేసేసి దాని ద్వారానే పూర్తి సమస్యలు పరిష్కారం కావు. బట్ ఆ కులాలలో ఉన్న పేద వాళ్ళందరికీ కూడా మంచి ఉచిత విద్య, వైద్యం అందేటట్టు ఈ ప్రభుత్వాలు చేస్తే చాలు. మీరు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చేది లేదు, అది సచ్చేది లేదు. కనీసం విద్య, వైద్యం అని ఇస్తే వాళ్ళు బిచ్చగాలు కాకుండా, అడుక్కోకుండా, ఆస్తులు ఏదైనా ఉంటే అమ్ముకోకుండా, ఒంటి మీద ఉన్న బంగారం అమ్మకుండా చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ విద్యా, వైద్యం ప్రభుత్వమే. ఏ హాస్పిటల్కి పోయినా ఆధార్ కార్డు తీసుకపోతే ఫ్రీగా అయ్యేటట్టు స్కానింగ్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈవెన్ ఏ టెస్టులు అయినా, తర్వాత ట్రీట్మెంట్ అయినా, బెడ్ ఛార్జీలు, మెడిసిన్ ఛార్జీలు, ఆపరేషన్ ఛార్జీలు, ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి పోయేటట్టు ఇట్లాంటి డిమాండ్ల కోసం మాలమాదిగలు సింహగర్జనలు పెట్టాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.